మతస్థులకు ఎవరికంటే ఎవరికి ఇయ్యలేడు. అన్ని వచ్చినాయి, నడమని వచ్చినాయి, అన్ని మతాలు నడమని వచ్చినాయి. ఉన్న మతం నువ్వు ఊడగొట్టి అన్య మతంలో పడ్డని ఉన్నది రోజులు ఏంది రాదు. నువ్వు నేను కాదన్నంత మాత్రం బూది పోతుంది. అంటే భూమి మీద పుట్టినోడు ప్రతి ఒక్కడు కూడా సాక్షాత్తు శివాంశ సంభూతుడు, ఈశ్వర స్వరూపుడు. నేను కాను, దేవుడు నాకు దూరం ఉన్నాడు అంటే అది నీ కర్మనే తప్ప నీ ధర్మం కాదు. దేవుడికి నీకు శివుడికి బ్రతికుంటే జీవుడు శివం అంటారు, సస్తే జీవుడు శవమవుతాడు. ఆ శవంకు అధిపతి వాడంటే సదాశివుడు. సచ్చిన వాడికి సాక్ష్యమైన బ్రతికున్న వాడికి భక్తి రూపమైన ఇంకే జీవుడు 84 లక్షలలో మానవ జన్మ శ్రేష్టం అన్నమాట. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వృధా చేయకుండా ఆ వీరప్ప అంకితం చేస్తే మన జీవితం ధన్యమవుతుంది. ఈ 3 రోజుల పుణ్యమన్నా మనకు ప్రాప్తమవుతుంది. ఆ పుణ్యమంతా ఇట్లా భజన రూపంలో, భక్తి రూపంలో, మహారాజులు చెప్పిన మాటల్లో, వేదాలు చదివిన మాటల్లో, యజ్ఞం చేసిన రూపంలో మనకి ఏదో ఒక రూపంలో కలశ రూపంలో మన కష్టాలు కడతీరుతాయి. అందుకే కలశం అక్కడ పెట్టడం జరిగింది. యజ్ఞేశ్వర ఈశ్వరుని పిలవడానికి యజ్ఞం పెట్టినాం. మనమందరం దేవుని యొక్క అంశలం కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ఊరుకు, మీ పల్లెకి ఎవరన్నా వస్తే మాత్రం నా దేహము నిండా దేవుడే ఉన్నాడు, దేహముల యందు దేవుడు ఉండంగా దేవుని చూడుటేలా. భక్త ప్రహ్లాదుని లెంకుకుంటే ఎవరు వచ్చారు? నరసింహస్వామి వచ్చారు భూమి మీదకి. భక్త ప్రహ్లాదుని లెంకుంటే వచ్చిండు కదా దేవుడు. ఒక బండను వెలగొట్టేసిండు భక్తి. భక్త ప్రహ్లాదుని భక్తి హరి 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 అన్నాడు. అన్ని ఏం చేసిండు? ఆ హరినామ శబ్దం బండనే వెలగొట్టేసింది. నరుడు గాక సింహం గాక శిక్షణ గావించినప్పుడు 3 గడియల పెట్టుకు శివ హరి అనే శబ్దం ఎవడు లేడు. నేనే హిరణ్యకశిపుడు మహారాజుకు జయ అనిపించుకున్నాడు ఆయన. నేనని హిరణ్యకశిప మహారాజుకి జయ అంటేనే బ్రతకాలి, లేకపోతే మీ కూచకొత వసపడతా. యుగంలో ఎప్పటికొక రాక్షసుడు అవతరిస్తూనే ఉంటాడు. ఆ రాక్షసుల మధ్య జీవులు దేవుని తలుస్తూనే ఉంటాయి. కోట్లాది మంది జీవుల లోపట రాక్షసులు ఎందరో తెలియకుండా మన దగ్గర వచ్చింది. ఇప్పుడు దేశంలో జరిగిండు రాక్షసులు. ఇంకా మనం ఇప్పుడు ఒక్క పండుగ చేసుకుని ఒక లైట్ వేసుకున్నాం, ఇప్పుడు ఈ ఎలుగు చూసి ఆనందపడుతున్నాం. కానీ రేపు ఇసుంటి మీరు చూస్తారు, బతుకుంటే చూస్తారు, అందరం చూస్తాం. ప్రపంచంలో వెలుగుకు వెలుగు కనుగొన్నారు. ఆ వెలుగు ఏంటిదంటే నీళ్ళలో పడిన దీపం వెలుగుతున్నది. నీళ్ళని చిలుకుతే వచ్చేటటువంటి, పాలను చిలుకుతే వచ్చేటటువంటిది ఏమో నెయ్యి అయితే, నీళ్ళని చిలుకుతే వచ్చేది దీపం, అగ్ని. నీళ్ళని తిలకంగా వెలుగుతుంది అది దీపం. నీళ్ళలో కూడా దీపమే వెలిగింది కదా, మరి పాలలో కూడా దీపమే వెలిగింది కదా. మానవుడు గేరిబట్టి గుర్రమంటే కన్నా నెత్తికట్టు వెలిగేది ఏంది? దీపమే. ముంగట పోయేది ఏంది? 3 కట్టెల అగ్ని. మరి ఉన్నన్ని రోజులు అగ్నికి ఆవుతీయలేవు. పోయేటప్పుడు అగ్నిదేవుడు అంటాడంట, ఉన్నన్ని రోజులు రకరకాలైన వంటలు అందుకొని కళేబరంను వేయించిండు, కానీ నన్ను ఒక్కరోజన్న దేహంతో పిలవలేదు, నన్ను ఒక్కరోజన్న స్వాహాని అగ్నిదేవునికి ఆవుతీయలేదు. మరి ఇప్పుడు నేను ఎందుకు ఉండాలంటే ఆ 3 కట్టెలు కూడా అగ్ని గరిపోతుందంట ఆ రోజు పోయేటప్పుడు. ఉన్నప్పుడు నన్ను ఒక్కరోజన్నా యజ్ఞం యాగం చేయకపోతేవిరా, అందులో నువ్వు తినే వస్తువులను పవిత్రమైన నెయ్యి కాలకపోతే, పవిత్రమైన పంచదార వేయకపోతేవి, ఇప్పుడు నేను నీ ఆత్మని ఎట్లా కలుపుకోవాలి అంటాడంట అగ్నీశ్వరుడు. ఇవి పంచభూతాత్మికమైన మాయదేహమునకు ఉన్నన్ని రోజులు ఒక్కరోజు చాలు. అగ్నిదేవునికి అగ్నయే ఇదన్నమని వేస్తే అగ్నిదేవుడు సంతోషమై, అరే నా ఆత్మ వీనికి ఇచ్చినందుకు వీడు నా రుణం ఈ విధంగా తీర్చుకుంటున్నాడు అని చెప్పేసి అగ్నిదేవుడు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. అది అగ్ని యొక్క ఆశీర్వాదం. మన దేశంలో ఎన్నో గొప్ప గొప్ప వింతలు, విధానాలు, ఆచారాలు, నియమాలు, నిష్టలు, అన్ని ధర్మాలకి ఇది ఏంటిదంటే కొంగు బంగారం. ఇది నువ్వు ఏం తలుసుకుంటావో తలుసుకోవాలి, నీ ఇష్టం, కానీ నన్ను మాత్రం మరవకు అని చెప్పింది నా ధర్మం. నువ్వేమైనా చేసుకో, నీ ఇష్టం, కానీ నన్ను మరవకు అని చెప్పింది నా ధర్మం. ఏ ధర్మం? భారత ధర్మం. ఈ భూమి మీద కూర్చున్నాం కదా, ఈ భూమి మీద ఇన్ని రకాల పంటలు పండుతున్నాయి కదా, ఇన్ని రకాల పంటలు ఇచ్చి, ఇన్ని రకాల జలం ఇచ్చి, ఇన్ని రకాల శ్వాసనిచ్చి, ఇన్ని రకాల ఆక్సిజన్ ఇచ్చినటువంటి ఆ తల్లిని మరిచిపోతే ఇంకా మానవునికి పుట్టగతులు ఉంటాయి. ఉన్నోడు ఈడ భూమి కొంట, ఈడ భూమి అమ్మేసుకుంటుంటే హైదరాబాద్లో పోయి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. భూతల్లి అంటే